నమస్తే. వెల్కమ్ టు మన ఏపీ. పవన్ కళ్యాణ్‌కి సొంత నియోజకవర్గంలోనే టీడీపీ నేతల నుంచి ఎదురు దెబ్బ తగులుతుండగా కొన్ని వార్తలు రావడం జరుగుతుంది. నిజంగానే ఎదురు దెబ్బలు తగులుతున్నాయా? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రధానంగా మనకు తెలిసిందే పిఠాపురానికి సంబంధించి వర్మ గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆహ్, ఆయన అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీలో ఉన్నారు. గతంలో కూడా ఒకసారి టీడీపీలో సీటు రాకపోతే ఇండిపెండెంట్‌గా నిలబడి గెలిచిన వ్యక్తి తర్వాత మళ్ళీ అదే వ్యక్తి టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి అలాంటి వర్మ తన సీటుని పిఠాపురం సీటుని పవన్ కళ్యాణ్ గారి కోసం త్యాగం చేసిన వ్యక్తి. అలాగే పవన్ కళ్యాణ్‌కి ఎంతగానో సపోర్ట్ చేశారు పిఠాపురానికి సంబంధించి. ఒకానొక టైంలో అయితే పవన్ కళ్యాణ్ అక్కడ గెలవడానికి ప్రధాన కారణం వర్మది కూడా అన్న ఒక చర్చ అయితే నడిచింది భారీగా. మరి ఇప్పుడు చూసుకుంటే వర్మకి, ఇటు పవన్ కళ్యాణ్‌కి కొంత విభేదం నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వార్తలోకి నిజంగా కూడా అంటే ఎవరైతే కింద క్యాడర్ ఉన్నారో, క్యాడర్‌లో ఉన్న నాయకులు గాని, ఎవరైతే కింద క్యాడర్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా అంటే జనసేన వర్సెస్ టీడీపీ వారైతే నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే కొంతమంది ఈ ఫ్లెక్సీలకి సంబంధించి వివాదం జరుగుతుందన్నట్టుగా, కొంతమంది ప్రోటోకాల్‌కి సంబంధించి అంటే వర్మ పేరు ఎక్కడా కూడా తీయట్లేదు పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఒ ఒక కొంతమందైతే మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి. ఏదేమైనా కూడా సొంత నియోజకవర్గంలోనే, అది కూడా కూటమిలో ఉన్న పార్టీ టీడీపీ, అలాగే జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు. పోనీ బీజేపీని ఆంధ్రాలో పక్కన పెట్టినా మరి ప్రధాన పార్టీలంటే జనసేన, టీడీపీ. ఈ 2 పార్టీలు ఏదైతే కూటమిలో గెలిచిన తర్వాత మరి ఈ విధంగా, అది కూడా ప్రధాన నాయకుడు డిప్యూటీ సీఎం, మరి డిప్యూటీ సీఎంకి అలాగే టీడీపీ నాయకుడికి విభేదాలు ఉండడం అనేది కొంత చర్చనీయాంశం జరుగుతుంది. మరి అక్కడ పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ టీడీపీ నాయకులు కావాలని చేస్తున్నారా? లేదంటే ఆహ్, ఎలాంటి కుట్ర జరిగింది? అంటే కొన్ని వార్తల్లో కూడా చూసాం ఇందాక ఒక చోట జనసేన అలాగే టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగిన పరిస్థితి. అది కూడా ఒక ఫ్లెక్స్‌కి సంబంధించి ఫ్లెక్స్ చింపడం జరిగింది. అందులో డిప్యూటీ సీఎం ఫోటో వేయలేదని చెప్పి టీడీపీ నాయకులకి, అలాగే జనసేన నాయకులకి మధ్య గొడవ జరగడం జరిగింది. సో, దీనికి సంబంధించి వాళ్ళు కొట్లాటలు జరిగాయి. కాళ్ళు పట్టుకునే దాకా కూడా టీడీపీ నాయకులు వదలని పరిస్థితి జనసేన నాయకులు. మరంటే ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ కూటమి చెడిందా? అంటే ప్రధాన నాయకులు ఎలా ఉన్నా కూడా కింద స్థాయి నాయకులు ఇంకా కలవలేదని కొన్ని వార్తలైతే రావడం జరిగింది. ఏదేమైనా గాని మొన్నటిదాకా కూడా వరద బాధితుల విషయంలో కూడా జనసేన కొంత దూరంగానే ఉందనిపించింది. మరి ఇప్పుడు కొంచెం పవన్ కళ్యాణ్ గారు అటు ఇటు కాకినాడ నియోజకవర్గం గాని, అలాగే కాకినాడ జిల్లా మొత్తం కూడా పర్యటిస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. మరి ఏదేమైనా కూడా సొంత కూటమిలోనే ఇట్లాంటి విభేదాలు అంటే గతంలో కూడా వైసీపీ నుంచి ఇలాంటి కొన్ని ఆరోపణలైతే రావడం జరిగింది. సో, ఈ కూటమనేది ఎన్నాళ్ళు నిలవదన్నట్టుగా. మరి దాన్ని చూపిస్తూ ఈ కూటమికి సంబంధించి ఏదైతే గొడవలు జరుగుతున్నాయో, మరి దీనికి సంబంధించి ప్రధానంగా ఈ అఫీషియల్‌గా కొట్లాటలు జరగడం గాని, ఏదైతే అక్కడ జరుగుతున్న ఏదైతే వర్మ అనే వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్న, టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురానికి సంబంధించి ఇటు డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేగా ఉన్నారు పిఠాపురానికి ప్రధానంగా. మరి ఇప్పుడైతే ఆ ఎమ్మెల్యే వర్సెస్ వర్మ అన్నట్టుగా కొన్ని వార్తలైతే రావడం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు దారి తీస్తుంది? మరి ఈ కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ఎఫెక్ట్ జరుగుతుంది? మరి కూటమి ప్రభుత్వానికి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? ఈ ఇంటర్నల్ గొడవలు ఏమన్నా సర్దుబాటు అయ్యే పరిస్థితి ఉందా? అసలు సర్దుబాటు చేయడానికి ఏమన్నా పెద్దలు ప్రయత్నిస్తున్నారా అనేది అఫీషియల్‌గా ఎక్కడా కూడా అనౌన్స్ చేయలేదు కాబట్టి మరి చూద్దాం. ఈ ఇష్యూ అయితే బయటికి ఇప్పటిదాకా రాలేదు గానీ ప్రధానంగా కనపడుతుంది. అక్కడ పవన్ కళ్యాణ్ వర్సెస్ వర్మ అనే ఒక ఆహ్, ఆహ్, ఫైర్ అయితే నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్య అని కూడా చెప్పడం జరుగుతుంది. మరి చూద్దాం. అంటే టీడీపీ నాయకులు దీని మీద స్పందించాల్సి ఉంది. అలాగే జనసేన నాయకులు కూడా స్పందించాల్సి ఉంది కాబట్టి చూద్దాం ఎలాంటి స్పందన వస్తుంది. అసలు ఆ కూటమి ప్రభుత్వం ఆహ్, ఎంతవరకు దీన్ని సమన్వయంగా తీసుకెళ్తుందనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఇప్పటికే ప్రధానంగా కొంతమంది మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే గ్యారంటీస్ ఏదైతే ఇచ్చిర్రో, 6 హామీలని చెప్పేసి ఏదైతే ఇచ్చిర్రో, దీనికి సంబంధించి ఆహ్, ఎక్కడా కూడా చర్చ రావట్లేదు. అలాగే ఒక ఫింక్షన్ తప్పితే ఏదైతే విద్యార్థులకు సంబంధించి గాని, అలాగే ఫ్రీ బస్ విషయంలో గాని, అలాగే రైతులకి సంబంధించి ఏదైతే చేస్తామన్నారో ఇవన్నీ కూడా, ఈ హామీలన్నీ కూడా పక్కన పెట్టిన పరిస్థితి. ఒక అన్నా క్యాంటీన్‌కి సంబంధించి గాని, లేదంటే
ఒక ఫంక్షన్‌కి సంబంధించి పరిమితమైంది. స్కూల్‌కి సంబంధించి ఏదైతే అమ్మ దీవెన అని ఏదైతే పెట్టిర్రో దీనికి సంబంధించి కూడా ఎక్కడా కూడా చర్చ జరగట్లేదు. సో, ప్రధానంగా వీళ్ళేదైతే ఆహ్, కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో 6 గ్యారంటీలు, 6 హామీలని జెప్పేసి ఈ 6 హామీలకి సంబంధించి ఎక్కడా కూడా చర్చ జరగట్లేదు. సో, ఇటీవల వరదకి సంబంధించి కూడా టీడీపీ ప్రభుత్వం చాలా చాకచక్యంగా దీనికి సంబంధించి వ్యవహరించిన పరిస్థితి అయితే మనం చూసాం. కానీ య ఏపీ ప్రభుత్వం నుంచి ఇంకా ఇలాంటి హామీలు ఏవైతే ఇచ్చిర్రో మరి హామీలకు సంబంధించి ఇప్పటికొచ్చి ఎక్కడా కూడా చర్చ జరగని పరిస్థితి. మరి ఆ హామీలు నెరవేరుస్తారా లేదా అనేది కూడా ప్రజల్లో ఒక క్వెషన్ అయితే ఉంది. మరి ఈ టైంలో ఇరు పార్టీల మధ్యలో అంటే కూటమిలో ఉన్న ఇరు పార్టీలు అంటే జనసేన గాని, టీడీపీకి సంబంధించి వాగ్వాదం జరగడం. అందులో మెయిన్‌గా పవన్ కళ్యాణ్ వర్సెస్ వర్మ ఈ వార్ అనేది ప్రధానంగా తీసుకోవాల్సిన అంశం కాబట్టి, ప్రధాన వ్యక్తులు కాబట్టి, ఆ పిఠాపురం రాజకీయం మొత్తం కూడా పిఠాపురం చుట్టూనే జరిగింది కాబట్టి, మరి ఇక్కడి నుంచే ఒక వార్ స్టార్ట్ అయింది. మరి దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు? మరి కూటమి ప్రభుత్వం మరి హామీల్ని నెరవేర్చే పరిస్థితి ఉంటదా? మరి కూటమి నిలబడుతుందా? లేదంటే ఇది పక్కకెళ్ళే పరిస్థితి ఉంటదా? జనసేన గాని తప్పుకుని కూటమి విడిపోయే పరిస్థితి ఉంటదా? అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. మరి చూడాలి. దీని మీద ఎంతవరకు అధిష్టానం స్పందిస్తుంది? మరి దీని మీద ఎంతవరకు వాళ్ళ స్పందన ఉంటుందనేది కూడా వేచి చూడాల్సిన అంశం.